బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తానండి. ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ ఇమానేల్. ఇమానియలా? అప్పుడు నేను ఆర్మీ మన సోల్జర్ అనుకున్నా, ఇప్పుడు కూడా అనుకున్నా కానీ ఆయన ఆడతలేదు. ఆర్మీ గురించి సోల్జర్ గురించి అవును చెప్తాడేమో. ఆర్మీ గురించి సోల్జర్ గురించి చెప్తే చెప్పాలా? ఆట కూడా ఆడాలి కదా ఆయన. ఆట ఆడాలి ఆర్మీ కాబట్టి, ఆయన గేమ్ కూడా ఆయన చూపియాలి కాబట్టి ఆయన్నే కోరుకున్నా, ఆయనే గెలవాలని. ఇప్పుడు ఆయన గేమ్ ఆయన బాగా ఆడతలేదు చూపించలేదు అని మార్చుకున్నాను. ఇమానుయల్ వల్ల ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇమానుయల్నే కోరుకుంటున్నా. ఇమానుయల్, తనుజ, సుమన్ శెట్టి గారు, బర్నీ గారు బాగుంది. పవన్ డిమాండ్ పవన్ పాప సర్వనాశనం అయిపోతుంది కదా రీతి సోదరు లవ్ లో పడి. బయటకు వస్తే ఆటోమేటిక్ ఆయనే మారిపోతారులే. తెలవదుగా తనుజ మారిపోలే అరిసినా మాట్లాడినా ఏం చేసినా బానే ఉంది. తనుజ మంచిగుంది, ఏం చేసినా బానే ఉంది. సంజన గారు ఏందో మరి మొన్న పోయి వచ్చిన కానీ మరి పొగరెక్కిందో ఏమో గానీ చెత్తగా ఉంది. బయట నుంచి వచ్చిందిగా, బయట నుంచి వచ్చిన కానీ గేమ్ అసలు బాగలేదు. మాట్లాడే తీరు కూడా బాగలేదు. బాగుంది. సుమన్ శెట్టి గారు పాపం మంచి వ్యక్తి. ఆయన శాసన కాడికి ఆడుతుండు, ఆయన కూడా గేమ్ బాగానే ఆడుతుండు. లేదు చేయరు. సుమన్ శెట్టి చివరి దాకా ఉంటాడు, మంచి వ్యక్తి కాబట్టి ఆయన చివరి దాకా ఉంటాడు. డిమాండ్ పవర్ గట్టిగా ఆడుతుండు. ఈ వీక్ నేను అనుకుంటున్నా ఇప్పుడు మరి సంజనా గారన్నా లేకపోతే దమ్ము సిరిజ అన్న ఇద్దేమో అనుకుంటున్నా. వాళ్ళ ఇద్దరు ఎవరన్నా ఒకళ్ళు అవుతారు అనుకుంటాను నేను. మళ్ళీ మాస్క్ మీద కూడా కొంచెం బాగానే ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మరి బిగ్ బాస్ లోనే అయ్యేదే ఆడ. బయటనైతే కాళ్ళదనుకొని పోతారు కానీ బిగ్ బాస్ లో ఆ గోర్జన్ దింపుతారు ఒక్కొక్కరికి. తిండి వాల్యూ ఎంత తెలుపుతుంది అనమాట. బిగ్ బాస్ అంటేనే అది స్పెషల్. తినే తిండి మన ఏదైనా ప్రతి ఒక్కటి విలువైందే. మన దాకా వస్తే కానీ తెలుస్తుంది దాని విలువ. బిగ్ బాస్ లో తెలుస్తుంది అది. మాస్ మ్యాన్ ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ప్రియాని ఎలిమినేట్ చేశారు కదా లాస్ట్ వీక్. అన్ఫేర్ ఎలిమినేషన్ అనేది అంటున్నారు కదా. అన్ఫేర్ కాదు ఏం కాదు. సైకో శాఖల వల్ల ఎలిమెంట్ అయిపోయింది. దేనికంటే నాగార్జున సార్ వచ్చినా కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవటం కానీ ఆమె గొంతు ఎక్కువ సాగు గుంజుద్ది. శివాజీ గారు బాగా భలే పెట్టిండ్లే. నాగార్జున అన్న బాగా గుర్తు చేసింది. శివాజీ అన్న న్యాయంగా చెప్తాడు. భలే చూపించింది. అహంకారం ఆమె కళ్ళతో చూపించింది. ఆమె కళ్ళకు గట్టినట్టు తెలిసింది. మాట రాట్లా చూపిస్తుంటా. బయటకు వచ్చినా దిగిన వాళ్ళే ఆమెకు అహంకారం. ఈ వీక్ దమ్ము సిరీస్ అన్న సంజనా గారు మరి బయటికి పోయి వచ్చి నాకు రాత అనిపిస్తుంది. లేదు వచ్చి నాకు బాగలేదు. ఆమె ఎక్కువ చేస్తుంది. ఏడవటము, ప్రతి దానికి చిన్న విషయానికి కూడా పెద్ద చేయటం, ఎక్కువ మాట్లాడటం. మన పాటలు పాడే ఆయన పేరు ఏదో ఉండే అబ్బాయి పేరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చిన అని కీచిపరిచినట్టు మాట్లాడు అన్నందుకు అన్నవుగా అయిపోయిందిగా. మరి ఇప్పుడు ఏమెందుకు జారింది నిన్న? ఏం కూడా జారిందిగా అనొచ్చుగా. మరి ఆయన కూడా అనొచ్చు కదా. అట్లా అనొద్దు. ఎక్కడి నుంచి వచ్చినా అంటే నువ్వు చదువుకుంటే నువ్వు సెలబ్రిటీ అయితే అంటవా నువ్వు? ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి వస్తేనే పైకి వచ్చేది. ముందు మనం వచ్చిన ప్లేస్ చూసుకోవాలి. పైకి బయట నుంచి లోపలికి వచ్చింది కదా, అదే ధైర్యం. కళ్ళు నెత్తుకొచ్చినాయి. అది రామరాత్రి బాగా ఆడిండు నిన్న, మంచిగా ఆడిండు. రామరాత్రి పోరా గారు, మరి సుమన్ శెట్టి గారు. అసలు ఫ్లోరా గారు బాగానే ఆడుతుంది పాపం. ఆమె ఎవరు ఏమంది మన తెలుగు రాకపోవటం వల్ల ఏమో గానీ, కొంచెం ఆమె తెలియకపోవటమే కానీ ఆమె ఎవరు నామినేషన్ చేసినా కూడా ఏమంది తిరిగి బాగున్నాయి. వాళ్ళిద్దరు వాళ్ళనే అసలు ఇప్పుడు ఈ సీజన్ బిగ్ బాస్ నడిచేది. అసలు ఏమైనా లేకపోతే అసలు బిగ్ బాస్ చూడబుద్ది కాదు. ఎందుకంటే మా లాంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా, బాగుంటది. సంజయ్ అన్నారు కదా, అమ్మాయిలు అయితే మాట్లాడతావు, సపోర్ట్ చేస్తావు అని, ఆంటీలు అమ్మాయిలు మమ్మీలు సపోర్ట్ చేయమని చెప్పి అది తప్పు అన్నది. అది
తప్పు అట్ట అనకూడదు. ఏజ్ ప్రాబ్లం, నా ఏజ్ ప్రాబ్లమా అదే చెప్పట్లేమా. బయటికి పోయి లోపలికి వచ్చినా కళ్ళు నెత్తుకొచ్చినాయి ఆమెకి. అమ్మాయిలు సపోర్ట్ చేస్తాం, ఆంటీలు సపోర్ట్ చేయమని అంటున్నారు. అట్ట అన్నా కూడా డిమాండ్ పవన్ చాలా బాగా బతిలాడిండు. రెండోసారి కూడా కెప్టెన్ అయిండు కదా, బాగానే బతిలాడిండు ఆమె. ఎంత కన్విన్స్ చేసినా కన్విన్స్ కావట్లేదు ఆమె. బయట నుంచి లోపలికి వచ్చినాక ఆమె అయింది. అంటే ఆమె ప్లాన్ వేసుకుని ఆడుతున్నారు కదా. ఏం ప్లాన్ ఆమె బంద ప్లాన్ కానీ అయిద్దాం ఈసారి. ఆమెకేం కుదరట్లా బయటికి పోయి లోనికి వచ్చినాక. బాగా అనిపించలేదు అది. మరి మన ప్రియా శెట్టి గారి దట్ట అయిందో ఏమో దట్ట అయింది, చూడబుద్ధి కావట్లేదు ఆమె ఈసారి.